హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇక్కడైతే మనకి ఆది బ్లౌజ్ లేదండి. మనకి ఏంటంటే నడుము లూజు, చెస్ట్ లూజు, తర్వాత నెక్ అనేది మనం అన్నీ కూడా ఇక్కడ మెజర్మెంట్స్ తీసుకున్నాం అనమాట. అంటే బాడీ కొలతలు తీసుకున్నాము. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 28 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. అయితే పొడవు వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులకి మనం 1 ఇంచ్ కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు 1 ఇంచ్ ఖర్చుల కోసం తీసుకోవాలి. ఇక్కడైతే చూడండి, నేను 2 మడతల మీద ఇలా ఫోల్డ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇలా వేసుకోండి. చూసారా, బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు 14 ఇంచుల పొడవు రావాలి కాబట్టి ఇలా 14 ఇంచులకి మనం బ్లౌజ్ హైట్ అనమాట. ఇది వచ్చేసి మనకు కావాల్సింది 13 ఇంచులు. అయితే మనము ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి, నడుము లూజ్ వచ్చేసి మనకి 28 ఇంచులు అనమాట. అయితే చెస్ట్ లూజ్ వచ్చి 32 ఇంచులు. అయితే ఇక్కడ చూడండి, మనకి నడుము లూజు 28 ఇంచులు. అంటే మనం 28ని 4తో 4 భాగాలు చేస్తే మనకి 7 ఇంచులు వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, 4తో మనము చూసారా అలా. ఇప్పుడు మనం 7కి ఇంకొక 1 ఇంచ్ తీసుకోవాలన్నమాట. అప్పుడు ఎంత అవుతుంది మనకి 1 ఇంచ్ కలుపుకున్నాం అనుకోండి. అంటే ఇక్కడ 7కి మనం ఇంకొక 1 ఇంచ్ అనమాట. అప్పుడు ఎంత అవుతుంది మనకి 32 ఇంచులు అవుతుంది అనమాట. ఈ 1 ఇంచ్ వచ్చేసి మనకి డాట్ కోసం అండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఖర్చు కోసం 2 ఇంచులు లేదంటే 1.5 ఇంచులు, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకంతే. ఇక్కడ మనం వచ్చేసి నేనైతే 1.5 ఇంచులు తీసుకున్నాను ఖర్చు. ఓకేనండి. ఇప్పుడు మనకి హైట్ వచ్చింది, నడుము లూజ్ వచ్చేసింది. తర్వాత మనం ఖర్చు కూడా ఎక్స్ట్రా పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే చెస్ట్ లూజు, తర్వాత నెక్ విడ్త్, షోల్డర్ అన్నీ చూసేసుకుందాము. అవి కూడా నేను మీకు చెప్తాను క్లారిటీగా. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా. మనము కింద మనకి నడుము లూజ్ వచ్చేసి మనము డాట్తో కలిపేసి 8 ఇంచులు తీసుకున్నాం కదా, 1.5 ఇంచులు తీసుకున్నాము. ఇంకా సేమ్ మొత్తం ఇలా బాక్స్ లాగా మొత్తం ఇలా డ్రా చేసేసుకోండి, కింద పైన కూడా. మనకి ఇక్కడ చూడండి, మనకి ఏదైతే 1/2 ఇంచ్ అనుకున్నామో ఖర్చుకి, ఆ 1/2 ఇంచ్కి ఇలా లైన్ కొట్టుకోండి. ఇక్కడ మనం మొత్తం కూడా ఏంటంటే నడుము లూజ్ని బట్టి, చెస్ట్ లూజ్ని బట్టి, మనం నెక్ విడ్త్ని బట్టి మొత్తం కూడా ఇంకేంటంటే బాడీ కొలతలు తీసివేసుకున్నాము. ఇప్పుడు ఇంకా అలానే మనం కట్ చేసుకుంటున్నాం అన్నమాట. మొత్తం ఇలా బాక్స్ లాగా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము 28 సైజ్ బ్లౌజ్ని మనం డ్రా చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులు అనమాట. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా, మనకు 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి షోల్డరు, నెక్ ఎంత పెట్టుకుంటున్నాం అనేది నేను మీకు చూపిస్తున్నాను. మనం ఇక్కడ 5 ఇంచులు తీసుకుంటున్నాం కాబట్టి 3 ఇంచులు షోల్డర్కి పెట్టేసుకొని 2 ఇంచులు నెక్ విడ్త్కి పెట్టుకోండి. లేదు మనకి షోల్డర్కి అంత వద్దు అనుకుంటే సరే ఇంకో 1/2 ఇంచు మనం తగ్గించుకున్నా పర్లేదండి. నేనైతే ఇక్కడ 2 ఇంచులే పెడుతున్నాను అనమాట. కింద వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి మనకి 8.5 ఇంచులే అన్నారు. అందుకని చెప్పేసి నన్ను నెక్ పొడవు వచ్చేసి నేను 8.5 ఇంచులకి పెట్టానండి. మీరు ఏ నెక్ను డ్రా చేసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ స్టార్ నెక్, కస్టమరు స్టార్ నెక్
పెట్టమన్నారనమాట. అందుకని చెప్పేసానని ఇప్పుడు స్టార్ నెక్ పెడుతున్నాను. అయితే 2 బ్లౌజులు తీసుకొచ్చి ఇచ్చారండి. 2 బ్లౌజులు తీసుకొచ్చారు, కానీ సెట్ కాలేదన్నారు. కాకపోతే ఇచ్చారు, కానీ బాడీ కొలతలు తీసుకున్నాను నేను. కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచుని ఇలా మనం లైన్ కొట్టేసుకుంటే ఇది మనకి ఖర్చు అనమాట. మిడిల్లో మనకి 13 ఇంచులు ఇలా ఇలా రావాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం నెక్ని పైన 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసుకోండి. కింద పైన పెట్టుకున్న దానికి కింద మనకి ఒక 1/2 ఇంచు కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనము 2.5 ఇంచులకి ఇలా కింద నుంచి స్టార్ నెక్ కోసం అన్నమాట ఇలా పెట్టేసుకొని, ఇప్పుడు చూడండి 1/2 ఇంచు మనం ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా లైన్ గీసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, మనకి వచ్చేసి మనకి ఇంకొక 1/2 ఇంచు ఇక్కడేమో లోపలికి రావాలి, అక్కడేమో బయటికి వెళ్ళాలన్నమాట. ఇలా ఇంకా మనకి స్టార్ నెక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ చంకకు వచ్చేసి ఆర్మ్కి వచ్చేసి మనము 5 ఇంచెస్ తీసుకుంటున్నాం అన్నమాట. ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఫైవ్ ఇంచెస్ కరెక్ట్గా సరిపోతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేను. ఇంకా మనం ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్లో 1.25 పెట్టేసుకోండి. ఇప్పుడు చంకని డ్రా చేసుకుందాం. ఇలా కరెక్ట్గా సైడ్ను కూడా సేమ్ 5 ఇంచులకే పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోండి. అయితే ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసి మనకి 4వ భాగం వచ్చేసి 7 ఇంచులు కదా, అంటే మనం డాట్తో కలుపుకుంటే 8 ఇంచులు. చూసారా, 7 ఇంచులు కరెక్ట్గా వచ్చిందనమాట. అయితే మనం ఖర్చుతో కలుపుకుంటే 7.5 ఇంచులు వస్తుంది. మనం ఖర్చు తీసేసామన్నమాట 1/2 ఇంచు. అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం పై నుంచి కూడా ఇలా చూసేసుకుంటే ఇప్పుడు మనకి 7.5 రావాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అదిగో చూడండి, 7.5 వచ్చింది. మనం ఖర్చు తీసేసి కొలిస్తే మనకి 7 ఇంచులు వస్తుంది. ఓకేనా? ఇలా ఆర్మ్ లూజ్ని బట్టి మనకి కాదండి, నడుము లూజ్ని బట్టి మనకి చంక లూజ్ కూడా వచ్చేస్తుంది అనమాట 7 ఇంచులు. ఇలా చూసుకోండి. అంటే అందరికీ అలానే ఉండదు ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ కంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇక్కడ సరిపోయిందనమాట. ఇప్పుడు కట్ చేసుకుందాము. అదే పెద్ద సైజు బ్లౌజులకి తర్వాత షోల్డర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి, చంక లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇలా ఉండదు ఫ్రెండ్స్, వేరేలాగా ఉంటుంది. కానీ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంకా మనం కరెక్ట్గా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ బ్లౌజ్ నేను కటింగ్ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. చక్కగా బ్లౌజ్ని మీరు కట్ చేసుకోవాలనుకుంటే వీడియో చూసి కట్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ నెక్ని చూడండి, ఇలా మనకి ఆ కార్నర్లో అనేది చక్కగా రావాలన్నమాట. ఎడ్జెస్ దగ్గర. ఓకేనా? ఇలా కట్ చేసుకోండి. మనకి బ్యాక్ పోర్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట.
ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇది నేను డాట్ కూడా చెప్పట్లేదు ఫ్రెండ్స్, మీకు ఏంటంటే ఇక్కడ చెస్ట్ లూజ్ 32 వచ్చింది కదా, ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 28 కాబట్టి మీరు ఆ 1 ఇంచ్ డాట్ వేసుకుంటే సరిపోతుంది. నేను ప్రతిదానికి కూడా నేను ఒకదానికి చెప్తున్నాను, ఒకదానికి చెప్పట్లేదు. అది మీకు ఏంటంటే చెప్పేస్తున్నాను కాబట్టి నేను డ్రా చేయట్లేదు. మీరు అదొకటి అర్థం చేసుకొని చక్కగా స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ 1 ఇంచ్కి డాట్ వేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్ అనమాట. హ్యాండ్స్కి ఇలా మనం ఏదైతే ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నామో దాన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తే మనకి 4 మడతలు వస్తుంది ఫ్రెండ్స్. 2 హ్యాండ్స్కి రావాలి కాబట్టి సమానంగా ఉండటం కోసం ఇలా చూసుకొని కట్ చేసుకోండి. హ్యాండ్ కటింగ్ కూడా సింపుల్గా, మీరు అసలు ఏమీ టెన్షన్ పడిన అవసరం లేదు. చక్కగా హ్యాండ్ దగ్గరే చాలామందికి చంక దగ్గర ముడతలు రావటం కానివ్వండి అలా వస్తూ ఉంటాయి. మీరు చక్కగా చూసుకొని ఇలా కట్ చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అయితే నేను ఇక్కడ చూస్తున్నాను హ్యాండ్ పొడవు, తర్వాత హ్యాండ్ లూజు, ఇది చూడండి మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్. అయితే మనకి ఇక్కడ నేను 1 ఎందుకు గీసానంటే మనకు ఖర్చు కోసం కావాలి కదా, అందుకని చెప్పేసానని 9కి నేను 1 కలిపాను అనమాట. మనకి ఇక్కడ 10 ఇంచెస్ పొడవు, 10 ఇంచెస్, తర్వాత హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్. ఇప్పుడు ఇదే 10 ఇంచెస్ని ఇలా పెట్టుకొని లైన్ గీసుకోండి. మనకి ఖర్చుతో కలిపి హ్యాండ్ పొడవు 10 ఇంచెస్. ఇప్పుడు ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు కోసము ఇలా లైన్ కొట్టుకొని ఇంకా మిడిల్లో మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 9 ఇంచెస్ రావాలన్నమాట. ఇప్పుడు చూద్దాం, చూడండి ఇలా 9 ఇంచెస్ వచ్చింది కదా. మీకు అర్థం అవటం కోసం నేను ఇలా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మనకి 10 ఇంచెస్ కాబట్టి 5 ఇంచెస్కి ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. ఇలా ఇప్పుడు కింద పైన కలుపుకొని ఇలా ఒక లైన్ గీసుకోండి. ఇక్కడ కూడా మీకు హ్యాండ్కి ఏంటంటే ఇంకా సేమ్ మనకి చంక లూజు చూసుకున్నాం కదా, ఇంకా అంతే. ఎంత మనకి 7 ఇంచులు కదా, సేమ్ ఇంకా ఇలా 7 ఇంచులకి ఇలా పెట్టేసుకొని ఒక లైన్ కొట్టుకోండి. మనకి ఇక్కడ లూజ్ కూడా సేమ్ ఇంకా 7 ఇంచులే వస్తుంది అన్నమాట. హ్యాండ్ లూజు, చంక లూజు రెండింటికి ఇలా లైన్ కొట్టుకొని హ్యాండ్ని ఇలా డ్రా చేసుకున్నాము. ఇలా గీసుకోవటం అనమాట, ఏం లేదండి. మీరు హ్యాండ్ లూజు, చంక లూజు చూసుకొని ఇక్కడ వచ్చేసరికి చంక డౌను మనం ఎంత పెట్టుకోవాలనే దాన్ని బట్టి పెట్టేసుకొని హ్యాండ్ని డ్రా చేసుకోండి. ఇంక ఇలా కట్ చేసుకోవటమే అనమాట. టక్స్ పెట్టుకోండి, ప్రతి దానికి కూడా మీకు అర్థమవుతుందన్నమాట. బిగినర్స్ ఏంటంటే ప్రతిదీ కూడా కన్ఫ్యూజ్ అవుతారు స్టార్టింగ్లో. అలాంటిది ఏమీ లేకుండా నేను మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. అస్సలు మీరు వీడియోని ఎక్కడా మిస్ అవ్వద్దు, మొత్తం చూడండి. మీకు బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము లోతు తీసుకుందాము. హ్యాండ్కి లైట్గా ఇలా పెట్టేసుకొని మిడిల్లో ఒక 3/4 ఇంచ్ ఉండేటట్టు ఇలా మళ్ళీ తీసుకొని ఇలా టక్స్ పెట్టుకోండి. ఇది మనం లోతు తీసుకున్నది బ్లౌజ్కి ఫ్రంట్కి రావాలన్నమాట. హ్యాండ్
ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్కి కూడా మీరు క్రాస్ అనేది స్ట్రైట్ అనేది చూసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి క్రాస్ కటింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి. అదే స్ట్రైట్ కటింగ్ అనుకోండి, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా స్ట్రైట్ కటింగ్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఇలా క్రాస్కి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇంకా మనం మామూలుగా మొత్తాన్ని ఎలా ఉందో బ్యాక్ పార్ట్ అలా మొత్తాన్ని ఇలా డ్రా చేసుకున్నాము. ఇక్కడ చూడండి, మనకి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా పెట్టేసుకుంటే మనం లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్కి, అప్పుడు మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇంక ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్కి చూడండి ఇలా ఒక 2 ఇంచులు పైకి మడవండి. 2.5 ఇంచులు. నేను ఇక్కడ 2 ఇంచులకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మనం ఫోల్డ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇదే 2 ఇంచులు మనం కింద తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్కి అన్నమాట ఇలా గీసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేద్దాం. మనకి ఇక్కడ చూడండి 8 ఇంచులు కదా మనం తీసుకుంది. ఆ 8 ఇంచులకి టేప్తో కొలుసుకొని ఇప్పుడు ఇలా కిందకి పైకి ఒక లైన్ కొట్టేసుకోండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకా చక్కగా స్టిచ్ చేసుకోవడానికి అన్నమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా మనకి 8 ఇంచులు కదా, ఆ 8 ఇంచులకి ఇక్కడ ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఈ 1/4 ఇంచ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఉక్సులు పట్టి ఫ్రంట్ కాజా పట్టీకి క్లాత్ని జాయిన్ చేస్తాం కదా, ఆ జాయిన్ చేయడానికి ఎక్స్ట్రా అన్నమాట. అంతే. మనం ఇలా ఎక్స్ట్రా పెట్టుకోకపోతే ఏమవుతుందంటే టైట్గా పట్టేసినట్టు ఉంటుందన్నమాట. అందుకని ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాల్సిందే. కొంతమంది పెట్టరు, కానీ మధ్యలో గ్యాప్ వస్తుందన్నమాట. కానీ పెట్టుకుంటేనే బెటరు. ఇక్కడ చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి 6 ఇంచెస్ అన్నమాట. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్. ఇప్పుడు అదే 6 ఇంచులు అన్నమాట. అదే 6 ఇంచులకి ఇలా మనము నెక్ని డ్రా చేసుకున్నాము. పలక అయితే పలక, స్క్వేర్ అయితే స్క్వేర్. నేను ఇక్కడైతే రౌండ్ అన్నమాట, రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను. మీరు ఏ నెక్ కావాలనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ కింద 1.5 ఇంచులకి ఇలా పెట్టేసుకుంటే మనం ఏంటంటే షేప్ బెల్ట్ వేసుకుంటాం కదా, అందుకని ఇక్కడ చూడండి డాట్కి 2.5 ఇంచులకి మిడిల్లో 1 ఇంచుకి ఇలా 2 ఇంచెస్కి పెట్టుకోండి. పొడవు వచ్చేసి 2.5 ఇంచులకి పెట్టుకోండి. డాట్ పొడవు అన్నమాట. ఇలా పెట్టేసుకొని మీకు ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసిన గీతలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, చూసుకోండి. నేను ఇప్పుడు గీసింది డాట్. ఇంక ఇలా కలిపేసుకోండి పైనుంచి ఇలా. అంతే. ఇంకా మనకి ఈ డాట్ వేసిన తర్వాత సెకండ్ డాట్ అనేది చూపిస్తా చూడండి. ఇలా పెట్టేసుకొని మనకి ఒక 1/4 ఇంచ్ ఉండేటట్టు ఇలా పెట్టుకోవాలన్నమాట. తర్వాత చంక దగ్గర చూడండి, మనం ఏదైతే 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకున్నామో దానికి ఇలా లోపలికి లోతు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చంక దగ్గర డాట్ కూడా ఇలా పెట్టేసుకోండి. మీరు డాట్ వేసుకునేటప్పుడు 1/4 ఇంచ్ పెట్టేసుకొని కింద 1 ఇంచ్ పెట్టేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. ఇంకంతే ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ కూడా మీరు అసలు ఏమి టెన్షన్ పడిన అవసరం లేదు.
చక్కగా నేను చెప్పిన విధంగా కట్ చేసుకోండి. మీకు ఈజీగా కటింగ్ అయితే వచ్చేస్తుంది అన్నమాట, బ్లౌజ్ కటింగ్. స్టిచ్చింగ్ కూడా కంపల్సరిగా చూడండి ఫ్రెండ్స్. చూడండి, మీకు అర్థమవుతుంది. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఇక్కడ చూడండి, మనం ఏదైతే తీసుకున్నామో లోతు 1/2 ఇంచ్ ఇలా కట్ చేసేసుకోండి. మనం ఫస్ట్ గీసింది కట్ చేయొద్దు, సెకండ్ టైం గీసింది లోతు తీసుకున్నాం కదా, అది కట్ చేసుకోండి. ఇంకా నెక్ అన్నమాట. ఇంకంతే, మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టక్స్ పెట్టుకోండి, మీకు గుర్తుండిపోతుంది అన్నమాట. ఇంకా అదే మనకి ఏంటంటే కుట్టంగా ఇలా మనం టక్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. కట్ చేయంగా చక్కగా మనకి ఎక్కడ ఏంటనేది తెలిసినట్టే స్టిచ్ చేసేటప్పుడు కూడా డాటింగ్ తీస్తే సరిపోతుంది అనేటట్టు మనకు ఒక ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా సరే మనం పని నేర్చుకునేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ టైం ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కుట్టంగా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి చూడండి, మనము సపోజు అంతా వచ్చిన వాళ్ళు ఒక పావుగంట అరగంటలో స్టిచ్ చేశారనుకోండి, కొత్తగా నేర్చుకునేటప్పుడు 1 గంట పడుతుంది. అలా అన్నమాట. ఉండంగా చక్కగా తొందరగా ఫినిష్ అవుతుంది అన్నమాట. వర్క్ అనేది తెలిసిపోతుంది కాబట్టి ఫాస్ట్గా స్టిచ్ చేయగలం. ఫస్టే మనకి పావుగంటలో అరగంటలో బ్లౌజ్ అవ్వాలంటే అవ్వదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, మనం షేప్ బెల్ట్ కట్ చేయాలి. నడుం బెల్ట్ అయితే కట్ చేసాం కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం వచ్చేసి క్లాత్ని చూడండి, షేప్ బెల్ట్ కట్ చేయాలి. ఇంకా మనకి మెడ ముక్కలు కూడా కావాలన్నమాట, మెడపట్టి. ఇక్కడ మనకి స్టార్ నెక్ కాబట్టి మనం బ్యాక్ పార్ట్కి క్లాత్ని తీసుకొని కట్ చేసుకుందాము. అదే చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 80 సెంటీమీటర్లే ఇచ్చారు వాళ్ళు. ఇంకా మనం దీన్ని చూసి సరి చేసి చూసుకొని కుట్టాలన్నమాట. ఇలా పెట్టేసుకోండి. మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది మనం నెక్ వేసే క్లాత్కి, అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను నేను. ఇంకెలా ఉందో అలా ఇలా వేసుకోండి. అయితే మనకి ఒక 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి వెడల్పు వచ్చేసి. లేదు ఇంకొంచెం పెద్దగా కావాలంటే మీరు 1.25 కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. నేనైతే 1 ఇంచ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇలా 1 ఇంచ్కి పెట్టేసుకొని మొత్తాన్ని ఇలా ఎగస్ట్రా పెట్టేసుకోండి. మనకి ఏంటంటే ఇంకా మొత్తం అంతా 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మనకి మధ్యలో జాయింట్ లేకుండా ఉంటే బాగుండేది ఫ్రెండ్స్, కానీ క్లాత్ సరిపోలేదు కదా, అందుకని కంపల్సరీగా మనకి ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది. ఏం పర్లేదు, అయినా మీరైతే ఏకండిగా అంటే జాయింట్ పడకుండా ఉండేటట్టు ఉంటే క్లాత్ ఎగస్ట్రా ఉంటే అలా కట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ జాయింట్ పడుతుంది అన్నమాట, క్లాత్ తక్కువ ఉంది కదా అందుకని. ఇలా వస్తుంది. ఇది బ్యాక్ అన్నమాట. ఇంకా మనకి ఇది వచ్చేసి ఉక్సుల పట్టికి కాజా పట్టికి కూడా ఇంకా ఆ క్లాత్నే మనం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుందాం. ఇది కూడా చూడండి, మనకి నడుము లూజుని పట్టేసి మనకి 7 ఇంచెస్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకోండి. చూడండి, 2.5 ఇంచులకి ఇలా పెట్టేసుకోండి. మిడిల్లో 2 ఇంచులకు పెట్టుకోండి. మనకి
మధ్యలో అంటే ఉక్సులు పట్టీకి వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి 3 ఇంచెస్ పెట్టుకొని ఇంకా షేప్ బెల్ట్ని ఇలా ఈ 3 డాట్స్ని కలిపేసేయండి. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇంకా అంతే షేప్ బెల్ట్ని కట్ చేసుకోవటం అన్నమాట. అయిపోయింది కదా. మనకి ఇక్కడ అన్నీ వచ్చేసినాయి అండి. ఫ్రంట్ పార్ట్, తర్వాత బ్యాక్ పార్ట్, షేప్ బెల్ట్, తర్వాత మనం బ్యాక్ పార్ట్కి పట్టీ కట్ చేసాం కదా, ఆ పట్టీ, హ్యాండ్స్, తర్వాత మనకి మిడిల్లో ఉక్సులు పట్టీ, కాజా పట్టీ అన్నట్టు. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఫ్రంట్ నెక్ కూడా క్లాత్ కావాలి కదా. మనం బ్యాక్ నెక్కి అయితే కట్ చేసాము, ఫ్రంట్ నెక్ కూడా క్లాత్ కావాలి. ఆ ఫ్రంట్ నెక్కి రౌండ్ నెక్ కాబట్టి మనం క్రాస్ పీస్ కట్ చేసుకోవాలన్నమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్ కట్ చేసుకుందాం. మనం బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అలా పెట్టేసి కట్ చేసుకున్నాము. ఇప్పుడు రౌండ్ నెక్ కాబట్టి ఫ్రంట్ నెక్కి ఇలా క్రాస్ పీస్ని కట్ చేసుకోండి. మీకు క్లాత్ ఏంటంటే పట్టుకొని లాగితే సాగాలన్నమాట. క్రాస్ పీస్ అంటే చూపిస్తా చూడండి. ఇది మనకి బ్యాక్ది. ఇప్పుడు ఫ్రంట్ది ఇదన్నమాట. ఇలా సాగిపోవాలన్నమాట. ఇంకంతే, మనకంతా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను కట్ చేసింది ఏంటంటే లైనింగ్ క్లాత్ అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా చూడండి. మనకి ఇది మెయిన్ క్లాత్. ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి మనం లైనింగ్ క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసామో సేమ్ అలానే 4 మడతలకి ఇలా ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా చూసుకొని సమానంగా ఇలా పెట్టేసి ఇప్పుడు ఏదైతే కట్ చేసుకున్నామో లైనింగ్ క్లాత్ని దాన్ని పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా ఉండేటట్టు పెట్టుకోండి. ఏటైనా సరే ఎగస్ట్రా ఉండేటట్టు పెట్టుకోవటం మనకి మంచిదే కనుక పెట్టేసుకోండి. సేమ్ అలానే లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత అయితే కట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు చక్కగా కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి ఫ్లవర్ ఎట్లా వచ్చింది కదా. ఇంకా మనకి బ్యాక్ పార్ట్ సేమ్ ఈ ఫ్లవర్ ఎలా వచ్చిందో పైకి ఇంక సేమ్ మనం కూడా అలానే పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇలాంటివి కూడా వస్తుంటాయి, చూసుకోండి. అదే పువ్వు కిందకి ఉందనుకోండి, మనకప్పుడు రివర్స్లో అన్నట్టు ఉంటుందన్నమాట. అందుకని ఈ ఫ్లవర్ అనేది పైకి ఉంది కాబట్టి మనకి పైకి ఉండేటట్టే ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. కొన్ని మిస్టేక్లు ఇలాంటివి కూడా వస్తుంటాయి, చూసుకోండి. గబుక్కమని కట్ చేశారనుకోండి ఆ ఫ్లవర్ అనేది తేడా వస్తుందన్నమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టేసుకున్నామో మనము క్రాస్గా అలానే ఇలా పెట్టేసుకొని ఇంకా కట్ చేసుకోవటం. మనకి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవటం ఈజీ అన్నమాట. ఎందుకంటే లైనింగ్ క్లాత్లోనే మనం అంతా చూసుకొని కట్ చేసుకుంటాం కాబట్టి లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి చూసుకొని అవసరం లేదు. ఇంక ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవటమే అన్నమాట, ఈజీ. ఇప్పుడు ఇంకా మనకు రావాల్సింది ఏంటి, షేప్ బెల్ట్. ఇంకా షేప్ బెల్ట్ కూడా మనకి లైనింగ్ పీసు ఒక్కొక్కటే వచ్చింది కాబట్టి షేప్ బెల్ట్కి ఇప్పుడు ఇది 2 మడతల మీద వేసేస్తే మనకి 4 పొరలు వస్తాయి కదా. చక్కగా షేప్ బెల్ట్కి మందంగా సరిపోతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది.